దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేయకమునుపు చిన్న ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీ వందనాలు. ప్రత్యేకంగా నీ సన్నిధిలో తిరిగి నీ వాక్యమును మేము ధ్యానం చేయటానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నీ యొక్క ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. నీ వాక్య సంబంధమైన విషయాలను మేము సరైన రీతిగా మేము గ్రహించటానికి, నీ వాక్యానుసారంగా మేము జీవించటానికి నీ కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం ఈరోజు మంచి దేవుని యొక్క దూతలను గూర్చి, ప్రధాన దూతలను గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. మరి షైన్ ఆఫ్ షెకెనా ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమమునకు మీ అందరికీ నా యొక్క శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రధాన దూతలు అనే అంశం, ఆర్క్ ఏంజల్స్ అనగా ఎవరు అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధాన దూతలు అనగానే ఎందరుంటారు అనగా మరలా 7 ఉంటారు అని వెంటనే మనకు సమాధానాలు వస్తాయి. సో ప్రధాన దూత అనగానే మరలా మొట్టమొదటిగా దూత ఎవరు? మికాయేలు ప్రధాన దూత, అలాగే గబ్రియల్ ప్రధాన దూత. ఇలాగూ ఒక్కొక్కరి పేర్లు మనకు తెలిసినంత వరకు వీరు ప్రధాన దూతలు అనే ఆలోచన విధానం మనం కలిగి ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు పాఠంలో ప్రధాన దూతలు ఎంతమంది బైబిల్లో ప్రధాన దూతలుగా వ్రాయబడ్డారు, ఎందరు మరి ఇతర గ్రంథాలలో ప్రధాన దూతలుగా చెప్పబడుతున్నారు, ఏది సరైన క్రమము, ఏది మనం తెలుసుకోవాలి అనేది ఈరోజు మనం గ్రహిద్దాం. ముఖ్యంగా 7 ప్రధాన దూతలు ఉన్నారు అనేది దీని యొక్క మూల వచనం. 7 ప్రధాన దూతలు ఉన్నారు అని ఆ ఆలోచన మనకు రావటానికి ముఖ్యంగా 7 ప్రధాన దూతలు అనే ఆలోచన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 19-20 వచనాల్లో 7 దూతలు ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. అదే రీతిగా దేవుని యొక్క 7 ఆత్మలు అనేది కూడా 7. దేవునికున్న కళ్ళు 7, వారములో ఉన్న రోజులు 7. ఇటు రీతిగా 7 అనే సంఖ్య చాలా ప్రధానమైనదని, సంపూర్ణమైనదని, కాబట్టి దేవుని యొక్క దూతలలో సహితం 7 ప్రధాన దూతలు ఉన్నారు అనేది అతి సామాన్యంగా 7 ప్రధాన దూతలు ఆర్క్ ఏంజల్స్ ఉన్నారు అనే ఆలోచన అందరూ కలిగి ఉంటున్నారు. అయితే ఎంతవరకు వాస్తవికత ఉన్నది? దేవుని యొక్క దూతలలో ప్రధాన దూతలు ఎంతమంది పిలువబడుతున్నారు అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ముఖ్యంగా దేవుని యొక్క దూతలు దేవుని యొక్క పరిచర్య చేయటానికి దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన వారు. అందులో అతి ప్రాముఖ్యమైన వాడుగా, ఒకప్పుడు దేవుని యొద్ద ప్రధానమైన కెరూబుగా ఉన్న దేవుని యొక్క దూత, ముఖ్యంగా దేవుని యొక్క ప్రధాన దూతగా పిలువబడిన లూసిఫర్ అనేవాడు మరి పరలోక రాజ్యము నుండి పతనమయ్యాడు. అతని యొద్ద నుండి అధికారం తొలగించబడింది. సమస్త పరిపాలన అధికారం కలిగిన, సంపూర్ణమైన జ్ఞానం కలిగి పరిపాలించే ఆ లూసిఫర్ పతనమయ్యాడు. అయితే ముఖ్యంగా అప్పటి నుండి దేవుని రాజ్యములో ఆ లూసిఫర్ తన పదవిని కోల్పోయాడు. వానితో పాటు కొందరు వాని క్రింద ప్రధానులుగా పనిచేసిన దూతలు, అలాగే మరికొందరు దూతలు, కొన్ని కోట్ల దూతలు పరలోకము నుండి గెంటివేయబడ్డాయి. ఇప్పుడున్న పరలోక రాజ్య చిత్రపటాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ప్రధాన దూత అనే ఎవరికి ఆ పేరు ఇవ్వబడింది? ఆ ప్రధాన దూతగా ఉన్న ఆ దూత పేరేంటి, ఎవరు అనేది మొట్టమొదటిగా మనం చూద్దాం. ముఖ్యంగా ప్రధాన దూత ఎవరు అనేది మనం చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఆర్కేంజల్ మైకెల్ మనకు కనబడుతున్నాడు. మైకెల్ అనే ప్రధాన దూత అంటే దానికి మైకెల్ అనే పేరుకు అర్థం ఏంటంటే హూ ఇస్ లైక్ గాడ్. దేవుని స్వరూపం,
దేవుణ్ణి పోలిన వాడు అని అర్థం. హూ ఈజ్ లైక్ గాడ్. ఈ ప్రధాన దూతగా ఉన్న ఈ మిఖాయేలు గురించి మొత్తం బైబిల్ గ్రంథంలో 5 చోట్ల రికార్డ్ చేయబడింది. ఒకటి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో. ఈ 2 సందర్భాలలో గాబ్రియేలు దూత 21 రోజులు దానియేలు ఉపవాసం ఉన్న సందర్భంలో, గాబ్రియేలు దూతను ఆకాశంలో సాతాను అడ్డగించినప్పుడు మిఖాయేలు దూత వచ్చి యుద్ధం చేశాడని, మరలా యుద్ధం జరుగుతుంది వెళ్ళిపోతున్నానని, అప్పటి వరకు పర్షియా రాజు అడ్డుకున్నాడు, ప్రక్కనే ఉన్న గ్రీకు రాజు కూడా వచ్చి యుద్ధం చేయబోతున్నాడు, మిఖాయేలు యుద్ధం ఆల్రెడీ చేస్తున్నాడు అని ఇక్కడ మిఖాయేలును గూర్చి మొట్టమొదటిగా ప్రస్తావించబడింది. అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో మరలా అంత్యకాలంలో ఈ యొక్క మిఖాయేలు దూత పనిచేస్తున్నాడు, అప్పుడు భూమి మీద వినాశనం కలగబోతుంది అని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది. అలాగే క్రొత్త నిబంధనలో మనం గమనిస్తే యూదా పత్రిక ఒకటే ఒక అధ్యాయం ఉన్నది. 9వ వచనంలో ఈ మిఖాయేలు దూతకు సాతానుకు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, వాదోపవాదనలు. మోషే చనిపోయిన ఆ శరీరం విషయంలో సాతాను మిఖాయేలుతో వాదిస్తున్న సందర్భంలో ప్రభువు నిన్ను శిక్షించునుగాక, ప్రభువు నీకు తీర్పు తీర్చునుగాక అని ఇక్కడ మిఖాయేలు సాతానును ఎదిరించే క్రమము అక్కడ వ్రాయబడింది. ఇక చిట్ట చివరిది ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 7 నుండి 9వ వచనంలో మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో వ్రాయబడిన రీతిగా ఆకాశ మండలంలో ఒక యుద్ధం జరుగుతుందని, ఆ యుద్ధంలో పైన ఉన్న ఆకాశంలో ఉన్న సాతాను వాని యొక్క దూతలను ఈ మిఖాయేలు ఓడించి భూమి మీద పడవేస్తాడు అని యుద్ధ సమాచారాన్ని గూర్చి ఈ మిఖాయేలు యుద్ధం చేసేవాడు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇలాగూ మిఖాయేలును గూర్చి 5 వచనాలు ప్రధాన దూత స్థాయిలో ఉన్నాడు, ప్రధానమైన వ్యక్తిగా మిఖాయేలు ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యం ఏంటంటే, మిఖాయేలు ఒక్కడి విషయంలో మాత్రమే, మిఖాయేలు అనే దూత ఒక్కడి విషయంలోనే ప్రధాన దూత హోదా, ప్రధాన అధిపతి అని ఒక చోట ప్రధాన దూత అని సంబోధించబడింది. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా ప్రధాన దూత హోదాలో ఇంకొక దూత ఎవరు లేరు. ఇప్పుడు మనకు వెంటనే ప్రశ్నలు వస్తాయి, అదేంటి 7 దూతలు కదా ప్రధాన దూతలు, 7 దూతలలో ఎవరి పేరు లేకపోవడం ఏంటి, ఒకే ఒక్క ప్రధాన దూత మిఖాయేలు ఉన్నాడు అంటే అది ఎంతవరకు వాస్తవం అనిపిస్తుంది. వాస్తవం ఏంటంటే ప్రధాన దూత స్థాయిలో మిఖాయేలు ఒక్కడు మాత్రమే. బైబిల్ రికార్డ్స్ ప్రకారంగా ప్రధాన దూత మిఖాయేలు దేవుణ్ణి పోలినవాడు, యుద్ధశూరుడు అనేది వ్రాయబడింది తప్ప మరి ఎక్కడ వేరొక దూతలను గూర్చి ప్రధాన దూతలు అని సంబోధించబడలేదు. మనకు బాగా పరిచయమైన దేవుని దూత ఎవరు అంటే రెండవది గాబ్రియేలు. ఈ గాబ్రియేలును గూర్చి మనము 2 సందర్భాల్లో మరలా చూస్తున్నాం. అది దానియేలు గ్రంథంలో, అలాగే మరియ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు జననాన్ని గూర్చిన చెప్పిన సందర్భంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో ప్రకాశమానుడైన ఒక మనుష్యుడు అని బైబిల్లో రాయబడింది. దేవుని దూతలు సాధారణంగానే ప్రకాశించేవారు, ప్రశస్తమైన వస్త్రాలు వేసుకునేవారు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన సందర్భాన్ని మనం గుర్తిస్తే అక్కడ కూడా తెల్లని వస్త్రములు, ప్రకాశమైన వస్త్రములు వేసుకున్న 2 మనుషులు కనబడ్డారు. అప్పుడు వారిని అక్కడికి వెళ్ళిన మగ్దలేనే మరియ మరికొందరు సహోదరులు యేసు ప్రభువును గూర్చి అడిగారు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇక్కడ గాబ్రియేలును గూర్చి ప్రకాశమైన వస్త్రములను ధరించిన వాడు అని వ్రాయబడింది తప్ప ప్రధాన దూత గాబ్రియేలు అని వ్రాయబడలేదు. గాబ్రియేలు దూత మరి ఎవరు? గాబ్రియేలు అంటే అసలు అర్థం ఏంటి? గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడే నాకు బలము అని అర్థం వస్తుంది. ఈ ప్రధాన దూత ఒక పరిచర్య ఎలా ఉన్నది అంటే మెసెంజర్, దేవుడు చెప్పిన విషయాలను
ప్రకటన చేసే బాధ్యత ఈ గాబ్రియేలు దూత కలిగి ఉన్నాడు. ఈ గాబ్రియేలు దేవుని యొక్క మాట, ఏ మాట అయితే దేవుడు తెలియచేయమని, ప్రజలకు తెలియచేయమని దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేస్తున్నాడో ఆ మాటను ప్రజలకు తెలియచేసే విషయంలో పంపబడిన వాడుగా, వర్తమానికుడుగా, మెసెంజర్గా ఈ గాబ్రియేలు దూత మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మిఖాయేలు ప్రధాన దూతగా, రెండవది గాబ్రియేలు సమాచారం అందించే సందేశకుడు, వర్తమానికుడు, మెసెంజర్గా నామకరణం కలిగిన ఈ యొక్క గాబ్రియేలు దూత మనకు కనబడుతున్నాడు. మరి మిగిలిన దూతలెక్కడ? మిగిలిన వారెక్కడ? మిగిలిన దూతలు వారు చేసిన పనులు లేక వారి పేర్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడో రాయబడ్డాయి అంటే బైబిల్ గ్రంథంలో మిగిలిన దూతలను గూర్చి, ఇంకా అంటే 7 ఆర్కేంజల్స్ ప్రధాన దూతలు ఉన్నారని, వాటి పేర్లు ఇవి అని, వారు ఇలాంటి విధి విధానాలు పనులు చేశారని బైబిల్ రికార్డ్స్ ప్రకారంగా ప్రధాన దూతలను గూర్చి ఒకే ఒక్క మిఖాయేలు అనేవాడు ప్రధాన దూత అని మెన్షన్ చేయబడి బైబిల్లో రికార్డ్ చేయబడింది తప్ప, ఈవెన్ గాబ్రియేలు దూతను గూర్చి కూడా ఇది ప్రధాన దూత హోదా కలిగిన దూత అని కానీ, ఎక్కడైనా ప్రధాన దూత గాబ్రియేలు అని కానీ బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడలేదు. సో ఇప్పుడు మన సందేహాలన్నిటికీ మరి నివృత్తి కలిగించే విధంగా పాఠ అంశంలో భాగంగా వివిధ రీతులుగా ఈ ఆర్కేంజల్ గురించి ఉన్న వాదనలు ప్రపంచవ్యాప్తంగా 7 ఆర్కేంజల్స్ అని కొందరు, 9 ఆర్కేంజల్స్ అని కొందరు, కొంతమంది 12 మంది ఆర్కేంజల్స్ ఉన్నారని ప్రపంచవ్యాప్తంగా ఇది వివాదాస్పదంగా ఉన్నది. అయితే ఇలాంటి వివాదాలన్నిటికీ గల పుట్టినిల్లు లేక కారణం హనోకు గ్రంథం. మరలా హనోకు గ్రంథం, అసలు హనోకు పుస్తకాలు రాసినట్టుగానే బైబిల్ చరిత్రలో ఎక్కడా లేదు. కానీ హనోకు పేరుతో 3 గ్రంథాలు చరిత్రలో వ్రాయబడ్డాయని, ఇప్పటికీ అది జూయిష్ లిటరేచర్గా ఇప్పటికీ వారు దాన్ని దాచిపెట్టారు. అలా హనోకు గ్రంథం అనేది ఇప్పటికీ ఇథియోపియన్ చర్చ్ వారు, ఆర్థోడాక్స్ చర్చ్ వారు ఇప్పటికీ ఆ హనోకు గ్రంథాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ హనోకు గ్రంథంతో పాటు తొబిత్ అనే ఇంకొక ప్రమాదకరమైన గ్రంథాలు, ఈ 2 కూడా ఈ దూతల సమాచారాన్ని గూర్చి, ఇంకా ఆర్కేంజల్స్ ఎంతమంది ఉన్నారని, వారు చేసే పనులు ఇవి అని, ఇలా దూతల సమాచారాన్ని ప్రపంచానికి తెలియచేసి అయోమయానికి గురి చేయటంలో ఈ యొక్క హనోకు అలాగే తొబిత్, ఈ 2 గ్రంథాలు కూడా ప్రపంచాన్ని అయోమయంలోనికి నెట్టడానికి లేక ఒక అవాస్తవమైన విషయాలు ప్రపంచానికి బోధించడానికి కారణమయ్యాయి. ఉదాహరణకు మిఖాయేల్ అనే పదం హనోకు గ్రంథంలో వ్రాయబడింది ప్రధాన దూత అని, అలాగే గాబ్రియేల్ అనే పదం కూడా వ్రాయబడింది. వీటితో పాటు మరికొందరు దూతల పేర్లు వ్రాయబడ్డాయి. చాలా వరకు ఈ దూతల పేర్లు, నేను చెప్పబోతున్న ఈ దూతల పేర్లు ఇప్పుడున్న రోమన్ క్యాథలిక్ బైబిల్లో కూడా ఈ పదాలు మనకి కనబడతాయి. ఇలా ఎప్పుడే చెప్పాను, మిఖాయేల్ అంటే హూ ఇస్ లైక్ గాడ్, దేవుని స్వరూపం కలిగిన వాడు అని. గాబ్రియేల్ అంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అలాగే రఫాయేల్ అంటే గాడ్ హీల్స్, యెహోవా దేవుడు స్వస్థపరిచేవాడు అని. అలాగే యూరియల్, గాడ్ ఈజ్ మై లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు అని. అలాగే కెమాఎల్ అంటే ద వ్రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత అని పేరు. అలాగే జోఫియేల్, ద బ్యూటీ ఆఫ్ గాడ్, అందమైన దేవుడు యొక్క స్వరూపం అని అర్థం. అలాగే జడికియేల్, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, నీతి కలిగిన దేవుడు అని అర్థం. అలాగే ఫనుయేల్, పెనుయేల్ కాదు, ఫనుయేల్ అంటే ద గ్రేస్, ద ఫేస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క ముఖాన్ని పోలిన వాడు అని. అలాగే రఘుయేల్ అంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్నేహితుడు అని. అలాగే సమాయేల్ అంటే ఏంజల్ ఆఫ్ డెత్, మరణానికి దూత అని. అలాగే సకాయేల్ అంటే డెత్ అండ్ ప్రొటెక్షన్, ద ఏంజల్ ఆఫ్ డెత్ అండ్ ప్రొటెక్షన్, మరణానికి అలాగే భద్రతకు సంబంధించిన దూతగా పేరు. అలాగే
రెమియేల్ అంటే థండర్ ఆఫ్ గాడ్. ఎంత మాత్రమే కాదు పిల్లరా, జోయల్ అనే పదం కూడా అది దేవుని యొక్క దూతకు కూడా ఉన్నది. ఇటు రీతిగా రకరకాల పదాలు ఇప్పటి వరకు నేను చదివిన ఇవన్నీ కూడా ఈ రకరకాల ఈ దూతలందరూ కూడా ప్రధాన దూతల హోదాలో ఉన్నట్టుగా ఈ హనోకు గ్రంథం అలాగే తొబిత్ అనే ఈ గ్రంథాలలో ప్రధాన దూతల హోదాలో వీరున్నట్టుగా వ్రాయబడింది. కాబట్టి కొన్ని దూతల పేర్లు రోమన్ క్యాథలిక్ గ్రంథాల్లో కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఇటు రీతిగా ఈ వ్రాయబడిన ఈ యొక్క పేర్లన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? నిజంగానే ఈ దూతలందరూ కూడా ప్రధాన దూతలుగా దేవుని యొద్ద ఉన్నారా? వీరందరూ నిజంగానే హనోకు తొబిత్ గ్రంథాల ఆధారంగా ప్రధాన దూతల హోదాలో వారు పనిచేస్తున్నారా? ఎంతవరకు వాస్తవం అంటే ఇది వాస్తవము అన్నట్టుగా వీరు చెప్పిన ఈ యొక్క పేర్లన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అన్నట్టుగా దేవునికి ఇవ్వబడిన పేర్లలో వీరి యొక్క అర్థం ఉన్నది అని అవాస్తవం అనేది చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. సత్యం కంటే అసత్యం చాలా వేగంగా ప్రజలకు అందుతుంది. ఈ బైబిల్నే మరి ఈ బైబిల్నే వారు చూపిస్తూ బైబిల్లో అప్పుడు అక్కడ రాయబడిన ఈ పదానికి సరైన అర్థం ఈ దూత పేరే అనే రీతిగా కొంత ఒప్పించే ప్రయత్నం చేశారు. కొన్ని వచనాలు నేను మీకు తెలియజేస్తాను. ఉదాహరణకి అవి ఎంత ప్రమాదకరమైనవి అంటే దేవుని స్థానాన్ని దూతలకు ఇచ్చే రీతిగా దేవునికి ఇవ్వబడిన బిరుదులు దేవునికి ఇవ్వబడిన నామములలో సైతం ఈ పేర్లు జొప్పించబడ్డాయి. ఉదాహరణకు మికాయేల్ని కూడా చాలా ప్రాముఖ్యమైన దూతగా వీరు చిత్రీకరించారు. కొన్ని వాక్య వచనాలను వీరు ఉటంకిస్తూ కీర్తన గ్రంథం 113వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన ఆ మాటను బట్టి అక్కడ ఉన్న వ్యక్తి మికాయేలు అని. గాబ్రియేలు ఎక్కడ ఉంటాడు అంటే మళ్ళా కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ గాబ్రియేలు కనబడుతున్నాడని. ఏంటి దేవుడు నా కోట నా బలము అని అన్న చోట అక్కడ ఆ అర్థం మళ్ళా గాబ్రియేలు అని. ఇదే రీతిగా 147వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా దేవుడు స్వస్థపరుస్తాడు అన్న ప్రదేశంలో మళ్ళా గాడ్ హీల్స్ అంటే అర్థం వచ్చేది మళ్ళా రఫాయిల్ అని. మళ్ళా కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవుడే నా వెలుగు అనే చోట గాడ్ ఈజ్ మై లైట్ అనే పదం ఎక్కడైతే వచ్చిందో ఆ దూత పేరు యూరియల్ అని. అలాగే మళ్ళా దేవుని యొక్క ఉగ్రత అని ఎక్కడైతే వ్రాయబడిందో కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఆ కెమాయిల్ అనే ఉగ్రత కలిగిన దూత పేరు అక్కడ రాయబడిందని. మళ్ళా కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 17వ వచనంలో ద బ్యూటీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సౌందర్యం అని మళ్ళా రాయబడగానే అక్కడ వెంటనే జొఫాయేల్ అని ఇది మళ్ళా అందాన్ని గురించి వ్రాయబడింది, అది దూత పేరని. ఇలాగూ ఒక్కొక్క వచనం. ఇంకా కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క నీతిని గూర్చి అక్కడ సంబోధించబడింది. ఆ దేవుని నీతి అంటే జెరికియేల్ అని. మళ్ళా కీర్తన గ్రంథం 33వ వచనంలో మళ్ళా దేవుని యొక్క ముఖము అని కనబడుతుంది. ఆ దేవుని ముఖం అనే చోట మళ్ళా ఫెనూయేల్, అది కూడా దేవుని దూత అని. మళ్ళా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో దేవునికి స్నేహితుడు అనే పదం ఉపయోగించబడింది, అది రఘుయేలు దేవదూత పేరు అని. ఇలాగూ ఒక్కొక్క బైబిల్ వచనాన్ని దీనికి అనుసంధానం చేస్తూ అక్కడ రాయబడిన దేవునికి ఇవ్వబడిన బిరుదు కావచ్చు, దేవునికి స్నేహితుడని సంబోధించిన ఒక పదం కావచ్చు, దీని అర్థం ఇది ఎక్కడున్నప్పటికీ బైబిల్ గ్రంథంలో అది ఒక దూత పేరు. ఈ దూతలందరూ ప్రధాన దూతలు, వీరు దేవుని యొద్ద ఉన్నారు అనే విషయంలో వీరు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు రీతిగా అవాస్తవం అనేది బైబిల్ గ్రంథంలో లేని దూతల పేర్లు లేక బైబిల్ గ్రంథం ఆమోదించని పేర్లు. బైబిల్ గ్రంథం అంటే 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం, 66 గ్రంథాలు కలిగిన ఈ బైబిల్లో లేని దేవుని దూతల పేర్లు వీరు కూడా దేవుని యొక్క దూతలే అని ప్రపంచవ్యాప్తంగా ఇదొక సిద్ధాంతపరంగా ఏంజలిక్ బీయింగ్స్ లో వీరందరూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కొన్నే ఉన్నాయి, కానీ ఈ వేరొక గ్రంథంలో ఇంకా దేవుని దూతల పేర్లు రాయబడ్డాయని
వాస్తవానికి భిన్నంగా వాస్తవంగా ఉన్న ఈ దేవుని యొక్క గ్రంథమును మించిన గ్రంథం ఇంకొకటి ఉన్నదని, ఈ గ్రంథం కంటే ఆ గ్రంథం ఇంకా బాగా మనకు వాస్తవాలు తెలియచేస్తున్నాయని, దేవుని యొక్క వాక్యము నుండి మన యొక్క ఆలోచనను తప్పించటానికి, లేక దేవుని యొక్క వాక్యము నుండి మన ధ్యాసను పక్కకు మళ్లించటానికి ఇలాగూ వివిధమైన గ్రంథాలు, ఈ యొక్క 66 గ్రంథాలు అనే ఈ బైబిల్ గ్రంథం కాకుండా వేరే చోట కూడా సత్యం ఉన్నది, వేరే చోట కూడా ప్రవక్తలు ఉన్నారు, వేరే చోట కూడా పరిశుద్ధులు ఉన్నారు, వేరే చోట కూడా దేవుని దూతలు ఉన్నారు, వేరే చోట కూడా ఇశ్రాయేలు చరిత్ర ఉంది అని వివిధ కారణాలను చూపించి అవి కూడా పరిశుద్ధమైన గ్రంథాలు అని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఈ బైబిల్ గ్రంథం మిగిలిన గ్రంథాలన్నిటినీ నిషేధించింది. ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథం, ఈవెన్ 73 పుస్తకాలు కలిగిన మన బైబిల్ గ్రంథంలో 66 ఉంటే, ఇవి కాక ఇంకొక 7 గ్రంథాలు కలుపుకొని ఇది కూడా ఈ 7 గ్రంథాలు కూడా వాక్యమే అని చెబుతున్న ఈ రోమన్ క్యాథలిక్ కలుపుకున్న ఆ 7 పుస్తకాలు కూడా అవి కూడా అవాస్తవాలే అని ఈ బైబిల్ గ్రంథం వాటిని తోసివేస్తూ ఉంది. అలాగే ఇథియోపియన్ వారు కలుపుకున్నారు 15 గ్రంథాలు, అంటే ఈ 66 కాక 15 గ్రంథాలతో వారు బైబిల్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ 81 పుస్తకాలు కలిగిన బైబిల్, ఆ పుస్తకాలు 15 పుస్తకాలు కూడా అవి నిషిద్ధమైనవి. ఈ బైబిల్ గ్రంథం వాటిని ధిక్కరించింది, కొట్టివేసింది. కాబట్టి అవాస్తవంగా ఉన్న విషయాలను వాస్తవంగా ఉన్నాయి అని బైబిల్ గ్రంథంతో జొప్పించే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కొంతమంది వాటిని నిజమనుకొని, అవే నిజంగా దేవుని దూతల పేర్లు అనుకొని, అక్కడ ఒక సమాచారం రాయబడింది, ఆ పుస్తకంలో బైబిల్ గ్రంథం కన్నా మించిన గొప్ప విషయం అక్కడ వ్రాయబడింది అనే ఆలోచనతో ధ్యాస దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టి వేరే చరిత్ర మనం ధ్యానం చేస్తున్నాం, పరిశీలన చేస్తున్నాం, రీసెర్చ్ అంటాం కదా, పరిశోధిస్తున్నాం అనే పేరుతో ప్రక్క గ్రంథాల వైపు చూస్తూ అక్కడ రాయబడిన వ్యతిరేక విషయాలను కూడా నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఇలాగూ హనోకు గ్రంథం కావచ్చు, అలాగే తొబిత్ గ్రంథం కావచ్చు, అలాగే ద బుక్ ఆఫ్ జాయింట్స్ అనే పేరుతో ఉన్నది కావచ్చు, ద బుక్ ఆఫ్ జూబిలీ అనే పేరుతో కావచ్చు, ఇలాగూ మక్కాదీయులు 1 and 2 బుక్స్ కావచ్చు, ఇలాగూ సుసన్న బుక్ అనేది కూడా ఉంది. ఇలా రకరకాల పుస్తకాలను బట్టి వాస్తవానికి భిన్నంగా, బైబిల్ గ్రంథానికి భిన్నంగా రకరకాల వార్తలు ప్రచురించబడ్డాయి. ఇప్పటికీ అవి ప్రపంచంలో అవి చలామణి అవుతున్నాయి. పిల్లలు, అవాస్తవం అనేది మన చుట్టూ ఉంది. ఏది సరి అనేదో మనం గుర్తించాలి. ముఖ్యంగా దేవుణ్ణి పోలిన దూతగా పేరుగాంచిన ఈ మిఖాయేల్ ఒక్కడే ప్రధాన దూత అని బైబిల్లో రికార్డ్ చేయబడింది. ప్రధాన దూత మిఖాయేల్ అని చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. అయితే అవాస్తవం అనేది ఎంతవరకు వెళ్ళిందంటే, ఈరోజు మన చుట్టూ ఉన్న జెహోవా విట్నెస్, యెహోవా సాక్షుల పేరుతో ఉన్న ఈ సిద్ధాంతపరమైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇదే బైబిల్ గ్రంథాన్ని చూపించి యేసుక్రీస్తు ప్రభువే అని మనకు ప్రకటన చేస్తున్నట్టుగా నమ్మించి చిట్ట చివరిగా చెప్పే విషయం ఏంటో తెలుసా? ఈ యేసుక్రీస్తు ప్రభువు అంటే దేవుణ్ణి పోలిన వాడే కదా, దేవుని కుమారుడే కదా. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? దేవుని దూతలలో ఒకడు. ఆ దేవుని దూతలలో ఒకడు ఎవరో తెలుసా? మిఖాయేలు. మిఖాయేలు పేరుకి అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి పోలినవాడు. దేవుణ్ణి పోలినవాడు, దేవుని యొక్క దూత. ఇట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభువును కూడా ఒక దేవుని దూతతో పోల్చి పాప క్షమాపణ కొరకు ఈ లోకంలోనికి వచ్చి మానవుల కొరకు ప్రాణం పెట్టిన ఈ యేసుక్రీస్తు ప్రభువే మిఖాయేలు దూత అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది ఆ ఉచ్చులో పడ్డారు. అనేక మంది వాస్తవం నుండి వారు తొలగించబడ్డారు, సత్యం నుండి వారు తొలగించబడ్డారు. దీనంతటికి గల కారణం ఏంటంటే, ఈ దూతలకు ఇవ్వబడిన పేర్లలో దేవుణ్ణి గూర్చిన పదాలు, దేవునికి ఇవ్వబడిన బిరుదులు, ఆ లక్షణాలు ఆ దూతల పేర్లలో ఉన్న కారణంగా చాలా సులువుగా మిఖాయేలు అంటే దేవుని రూపం కలిగిన వాడు, ఆ దేవుని రూపం కలిగిన వాడే దేవుని కుమారుడు, ఆ దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చిన వాడే యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి ప్రజలను రక్షించిన వాడు. మిఖాయేలు యుద్ధాలు చేసి రక్షించేవాడు కదా.
అలాగే ప్రాణం పెట్టి రక్షించిన వాడు రక్షకుడుగా మికాయేలే వచ్చాడు. ఆ మికాయేలే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే మికాయేలు అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళ్ళిపోయారు. వాస్తవం ఏమిటో వాక్యానుసారంగానే మనం పరిశీలన చేయాలి. వాస్తవం అనేది మనం తెలుసుకోకపోతే మోసపోయే కాలం. అంత్య దినాలు అంటే ఏంటో విపత్కర పరిస్థితులు వస్తాయి, ఏదో జరుగుతుంది అని రకరకాలుగా అనుకుంటాం కదా. అంత్యకాలం అంటే ఏంటి, సరైన కాలమో తెలీదా? ఇంతకు ముందు రాలేదా విపత్కర పరిస్థితులు? ఇంతకు ముందు లేవా ప్లేగు వ్యాధులు? ఇంతకు మునుపు లేవా భూకంపాలు? ఇంతకు మునుపు లేవా సునామీలు? ఇంతకు మునుపు లేవా గ్రహణాలు? అన్నీ ఉన్నాయి. కానీ అంత్య దినాల్లో విపత్కర పరిస్థితులు అంటే ఈ భూమి మీద సంభవించే న్యాచురల్ గా జరిగే డిసాస్టర్స్ బట్టి కాదు, న్యాచురల్ గా జరిగే వాటిని గురించి కాదు, మోసపోయే కాలం. అనేక మంది అబద్ధ ప్రవక్తలు మన చుట్టూ చేరతారు. ఇక్కడ క్రీస్తు అక్కడ క్రీస్తు అని వారు తమ్మును తాము ప్రత్యక్షపరుచుకుంటారు. నేనే క్రీస్తు అని ఒక ఉన్నతమైన విషయాన్ని నేను తెలియచేస్తున్నాను అంటారు. ఇటు రీతిగా ప్రజలను మోసగిస్తారు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు, ఈ తోడేళ్ల మధ్య మనం ఉన్నాం. పావురం వలె పరిశుద్ధంగాను పాముల వలె వివేకంగాను ఉండే కాలమే ఈ అంత్య దినాలు. పిల్లరా, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా గలతీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం నుండి అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో ఇటు రీతిగా వ్రాస్తున్నాడు. క్రీస్తు కృపను గూర్చి మిమ్మును పిలిచిన వానిని విడచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుతుంది. ఈ తప్పుడు బోధలనేవి ఇప్పుడే కాదు, తప్పుడు బోధలనేవి టెక్నాలజీ వచ్చిన తర్వాత కాదు, తప్పుడు బోధలనేవి ముందు నుండే, ఆరంభము నుండే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన వాస్తవికత, సత్యమును గూర్చిన వార్త ఒక చోట ప్రకటిస్తూ ఉన్నప్పుడు దానికి భిన్నంగా ఇంకొక వార్త అనేది ముందు నుండే ప్రారంభమైంది. ఇక్కడ గలతీ సంఘంతో ఏమంటున్నారు? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడచి అంటున్నారు. అంటే క్రీస్తును విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు అప్పుడు కూడా ఉన్నారు. వారు ఎలా వెళ్ళిపోయారు? భిన్నమైన సువార్త, అది కూడా సువార్తే, ఇది కూడా బైబిల్ గ్రంథంతో సమానమే. ఇందులో కూడా పరిశుద్ధులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన పేర్లు ఇక్కడ కూడా రాయబడ్డాయి. చూడు, ఇక్కడ ఉన్న వంశావళి ఇక్కడ కూడా రాయబడింది, ఇక్కడ జరిగిన అద్భుతాలు ఇక్కడ కూడా జరిగినాయి చూడు అని వాస్తవికత నుండి ప్రజలను మళ్లించారు. భిన్నమైన సువార్త అంటారు. భిన్నమైన సువార్త తట్టుకు మొట్టమొదటి శతాబ్దంలో అపోస్తలుల కాలంలో సైతం అనేక మంది ప్రక్కకు మరలించబడ్డారు. కాబట్టి పౌలు అంటున్నాడు, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా. ఒక వాస్తవ విషయం చెప్పి నమ్మండి అంటే లేదు పరిశోధించాలి, ఇలా కాదు అలా కాదని ఎన్నో లెక్కలేస్తున్న వ్యక్తులు అవాస్తవం చెప్పగానే త్వరగా అవాస్తవమైన విషయాన్ని నమ్మేస్తారు. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా వెళ్ళిపోయారు అంటే అది ఆశ్చర్యం కలిగిస్తుంది అంటున్నాడు. పిల్లరా, వాస్తవము అనేది రుజువు చేయబడింది. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చరిత్రలో రుజువు చేయబడింది. ఆయనే దేవుని కుమారుడని చరిత్రలో రుజువు చేయబడింది. ఈ వాక్యం అనేది ఇక ముగింపబడింది. అది వాక్యం అనేది అది సంపూర్ణంగా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రత్యక్షతతో అది ముగించబడింది. ఇంకొక ప్రత్యక్షత అనేది ఏది కూడా లేదు అని మనం గుర్తించాలి. ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి చాలా ప్రాముఖ్యమైన వచనాలు అక్కడ రాయబడ్డాయి. దేవుని యొక్క దూతలను గూర్చే రాయబడ్డాయి. ఈ భిన్నమైన సువార్త ఈ భూమి మీదకు తీసుకొచ్చిన వారెవరు, భిన్నమైన అభిప్రాయాలు ఈ భూమి మీదకు తీసుకొచ్చిన వారెవరో అక్కడ రాయబడింది. అయితే కొన్ని సంఘటనలను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. భిన్నమైన సువార్తలు కొన్ని ఎలా వచ్చాయి అనేది నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 6వ శతాబ్ద కాలంలో గాబ్రియేలు దూత ద్వారానే నాకు ప్రత్యక్షత కలిగింది. ఇది వాస్తవం, ఇది వాక్యం అని ఒక వ్యక్తి ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఆ ప్రవక్త పేరే మహమ్మద్ ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభు తర్వాత వచ్చిన పరిశుద్ధులట వారందరూ. అలాగూ ఒక గ్రంథాన్ని రూపకల్పన చేయటం, అది ప్రజలకు తెలియచేయటం, వెంటనే చాలా వేగంగా ఆ అవాస్తవమైన విషయాలు ప్రజలు నమ్మటం
జరిగింది, ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఇంతకీ అది చెప్పే సిద్ధాంతం ఏంటి? అందులో రాయబడిన విషయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు చేసిన రక్త ప్రోక్షణను బట్టి కంప్లీట్గా సంపూర్ణంగా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగలేదట. మరి ఏం చేస్తే పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది? యేసు ప్రభువు చేసిన ప్రాయశ్చిత్తానికంటే మించి మనం కూడా కొంత ప్రాయశ్చిత్తం చేయాలంట. ఆ ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? మార్మనిజం బోధించే అంశం ఏంటో తెలుసా? మనము కూడా రక్త ప్రోక్షణ చేయాలంట. కాబట్టి అనేక మంది మార్మన్ని నమ్మిన వారు, మార్మనిజాన్ని నమ్మిన అనేక మంది వారి చిట్ట దినాల్లో కావచ్చు, లేక యవన ప్రాయంలో కావచ్చు, వయసుతో సంబంధం లేదు, రక్త ప్రోక్షణ చేస్తే మిగిలిన పాపానికి పరిహారం జరుగుతుంది. యేసు ప్రభువు ద్వారా కొంత జరిగింది, మిగిలిన పాప పరిహారం మన రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది అనే ఉద్దేశంతో బోధించబడిన ఆ తప్పుడు సిద్ధాంతపరమైన బోధతో అనేక మంది చాలా సింపుల్ గా మన బయట వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా సింపుల్ గా ఎలా చనిపోతున్నారు? గన్ ఇక్కడ పెట్టుకుంటున్నారు, గన్తో షూట్ చేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. కత్తి ఇక్కడ పెట్టుకుంటున్నారు, కత్తితో కోసుకొని వాళ్ళకు వాళ్ళే చచ్చిపోతున్నారు. ఇలాగ వారికి వారే హతసాక్షులైపోయి రక్తాన్ని చిందించి చంపబడి వారు రక్త ప్రోక్షణ జరిగితేనే పాపానికి ప్రాయశ్చిత్తం అని అంటున్నారు. దాన్ని ఈ మార్మనిజాన్ని ప్రారంభించిన ఫౌండర్ సైతం రక్తం చిందించబడే చంపబడ్డాడు. ఇలాగూ తప్పుడు బోధతో అనేక మంది ఇప్పటికీ మార్మన్ విధానాన్ని నమ్ముతున్న అనేక మంది యవనస్తులు తప్పుడు సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. మనం కూడా రక్తాన్ని ప్రోక్షించాలి అని ఏదో ఒక సమయంలో మరణించక మునుపు మనం కూడా మన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని. ఇలాగూ ఇది అక్కడతో వదిలిపెట్టలేదు. ఇది కూడా దేవుని దూతల చరిత్రను తీసుకుని వచ్చింది. ఇంకా పరలోక రాజ్యంలో మనము ఇలా వివాహ వ్యవస్థ అనేది కంటిన్యూ చేస్తాం. ఇంకా కొంతమందిని దేవుడు మనకు బహుమానంగా కొంతమంది స్త్రీలను కొంతమంది పురుషులను దేవుడు ఇస్తాడు. అక్కడ లైఫ్ అంటే ఎంత గొప్పగా ఉంటుందో అది మనం అంతా సంతోషించవచ్చు అనే రీతిగా పిల్లరా కొంత అసత్య ప్రచారం ద బుక్ ఆఫ్ మార్మన్ అనేది ద లేటర్ డే సైన్స్ అనే పుస్తకం చాలా ప్రపంచంలో ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసింది. ఓహో, ఎంతమందితో మనం సంసారం చేసినా పర్వాలేదా? మనం పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత కూడా అనేక మందితో మనం వివాహ వ్యవస్థ కంటిన్యూ చేయొచ్చా? ఇది యవనస్తులను బాగా ఆకర్షించింది. అనేక మంది యవనస్తులు దీనికి బానిసలయ్యారు. చాలా మంది దీని యొక్క ట్రాప్ లో పడ్డారు. ఈ సిద్ధాంత పరంగా వచ్చిన దేవుని దూతే నాకు తెలియచేశాడు అని, ఇలాగూ ఆ మార్మన్ అనే దూతే నాకు బోధించాడు, ఇలాగ నేను ఈ బోధిస్తున్నానని చెప్పబడిన ఈ తప్పుడు సిద్ధాంతం బట్టి అనేక మంది యవనస్తులు బలయ్యారు. ఇప్పటికే అనేక మంది మా రక్త ప్రోక్షణ జరగాలి అనే ఉద్దేశంతో సూసైడ్ అటెంప్ట్ చేసి ఆత్మహత్యలు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటూనే ఉన్నారు. ఇంకొక వ్యవస్థ ఒకటి ఉంది, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటే రక్షించబడిన వ్యక్తికి, రక్షించబడిన ఒక స్త్రీకి, ఇద్దరికి పుట్టిన వ్యక్తులు వారు చిల్డ్రన్ ఆఫ్ గాడ్ గా ఉంటారు. కాబట్టి కంప్లీట్ వారికి భద్రత ఇచ్చి వారిని పోషించి పెద్ద చేసి వాళ్ళు దేవుని పిల్లలుగా, దేవుడు ఆదాము అవ్వలను ఆశీర్వదించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించని చెప్పాడు కదా. అందుకే రక్షించబడిన ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి పిల్లల్ని కంటే వారు ఆదాము అవ్వలకు పుట్టిన మొట్టమొదటి సంతానం దేవుడు ఆశీర్వదించిన సంతానంగా దేవుని పిల్లలుగా పరిగణింపబడతారనే ఉద్దేశంతో చిల్డ్రన్ ఆఫ్ గాడ్ చర్చెస్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దేవుని పిల్లలు అంటే ఎలాంటి వారు దేవుని పిల్లలు అవుతారు? యేసు రక్తమందు కడిగిన వారు, కడగబడిన వారు, వాక్యమనే బీజంతో పుట్టిన వారని బైబిల్ చెప్తుంది. అంతేగాని ఈ మానవ సంబంధాలను బట్టి పుట్టేవారని కాదు. చాలా తప్పుడు సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయాయి. ఇలాగూ రకరకాలుగా ఈవెన్ మన చుట్టూ వ్యాపించి ఉన్న ఈ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు కూడా దేవునికి మానవునికి మధ్య, మన బైబిల్ ఏమో యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మధ్య వ్యక్తి అని చెబుతుంటే, లేదు ఏ సమస్య ఉన్నా మరియమ్మకు తెలియచేయాలి. అప్పుడు మరియమ్మ వెళ్ళి యేసు ప్రభుకు చెప్తుంది. అప్పుడు యేసు ప్రభు ద్వారా తండ్రి మనకు అద్భుతాలు చేస్తాడు అని మధ్యలో మీడియేటర్గా మరియమ్మను పెట్టడం. తప్పుడు రకమైన సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాయి.
పాప క్షమాపణ కొరకు యేసు రక్త ప్రోక్షణే, ఆ యేసు రక్తం మన పాపాలు కడిగింది అని బైబిల్ చెప్తుంటే, లేదు లేదు, నువ్వెంత పాపం చేస్తే, ఎంత పాపం చేశావో అంత వెల చెల్లించాలి, కానుక ఎక్కువ చెల్లించాలి. ఇలాగూ పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా మన పాపం కొట్టివేయబడిందని ఈ బైబిల్ 66 పుస్తకాలు చెప్తుంటే, లేదు లేదు, నీ పాపం క్షమించబడాలి అంటే క్రియారూపకంగా నువ్వు దేవుని సన్నిధిలో పాపాన్ని కడిగి వేసుకోవాలంటే కానుక సమర్పించాలి. ఈరోజు రోమన్ క్యాథలిక్ అనే సిద్ధాంతపరమైన ఆర్గనైజేషన్ కున్న ఫండ్ ప్రపంచంలో మరి దేనికి లేదు. ఎందుకో తెలుసా? పాపం చేసిన ప్రతి వ్యక్తి దేవునికి డబ్బిస్తే సరిపోతుంది, పాపం చేసిన ప్రతి వ్యక్తి దేవునికి కానుకలిస్తే చాలు, మన పాపం కొట్టివేయబడుతుంది, మనం నీతిమంతులు అవుతున్నాం అనే భావన, ఇది చాలా తప్పుడు సిద్ధాంతపరమైన భావన. ఇది ప్రపంచంలో వ్యాప్తి చెందింది. ఇటు రీతిగా మన చుట్టూ రకరకాల సిద్ధాంతపరమైన రీతిగా ఇదే దేవుడి పేరు, ఈ దేవుని పేరునే మనం ప్రార్థన చేయాలి. ఈ 7వ రోజు అని 7th డే అడ్వెంటిస్టులు అంటారు. ఈ 7వ రోజునే మనం ప్రార్థన చేయాలి, ఆదివారం కాదు. 7వ రోజే మనం దేవుణ్ణి విశ్రాంతి దినంగా ఆచరించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, అది 4వ ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు కదా. మనం విశ్రాంతి దినం 7వ రోజు శనివారమే ఆరాధించాలి అంటున్నారు. వాస్తవంగా చూస్తే మరి 4వ ఆజ్ఞ, ఆ విశ్రాంతి దినం పాటించడం ఒకటి దానితోటి ఆగలేదు కదా. 10వ ఆజ్ఞ, నీ పొరుగువానిదేది ఆశించొద్దు, నీ పొరుగువాని గాడిదైనా, ఇంటినైనా, స్త్రీనైనా ఎవరిని నువ్వు ఆశించొద్దని 10వ ఆజ్ఞ చెప్తుంది కదా. మరి ఆశించొద్దు అన్న ఆజ్ఞ పాటించాలంటే మానవునికి అది సాధ్యమా? 10 ఆజ్ఞలలో ఉన్న ఆఖరి ఆజ్ఞ మనసుతో చేసే తప్పది. ఆశించటం అనేది మనసులో జరిగే క్రియ. బైబిల్ ఏమని సెలవిస్తుంది? ఒక పట్టణాన్ని స్వాధీనపరుచుకోవడం సాధ్యమేనంట. చాలా సులువుగా ఒక పట్టణాన్ని రౌండప్ చేసి స్వాధీనపరుచుకోవచ్చు, కానీ మనస్సును స్వాధీనపరుచుకోవటం అంటే అది అసాధ్యం కదా. ఒక మనిషి మనసులో ఉన్న ఆలోచనలను ఎలా స్వాధీనంలో పెట్టుకోగలడు? అతని యొక్క ఆలోచన ఎలా స్వాధీనంలో పెట్టుకోగలడు? అతని యొక్క తలంపులు ఎలా తన స్వాధీనంలో పెట్టుకోగలడు? 10వ ఆజ్ఞ, నీ పొరుగువానిదేది కూడా ఆశించొద్దు. భార్యనైనా, గాడిదనైనా, ఇంటినైనా మరి ఏది ఆశించొద్దని చెప్తుంది. ఈ ఆశించడం అనేది పైకి కనబడేది కాదు, మనసులో జరిగే క్రియ. మరి 10వ ఆజ్ఞ తప్పిపోతున్న ఈ 7th డే అడ్వెంటిస్టులు 4వ ఆజ్ఞ విశ్రాంతి దినం 7వ దినమే ఆ శనివారం మనం ఆరాధన చేయాలి, అదొక్కటి పాటిస్తే సరిపోతుందా? యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ కనుక ఫెయిల్ అవుతే, తప్పిపోతే మిగిలిన 9 ఆజ్ఞల విషయంలో కూడా పాపే కదా. అసలు ధర్మశాస్త్రమే నువ్వు పాపివని చెప్తుంటే, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలలో 10వ ఆజ్ఞ ఇది ఆశించొద్దు, అది ఆశించొద్దు అని చెప్తుంటే మానవుడు అది ఆశిస్తున్నాడు కదా. మరి ఒక్క ఆజ్ఞ తప్పిపోతే మిగిలిన ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే కదా. కాబట్టి సిద్ధాంతపరంగా మనుషులను క్రమపరచాలి, సిద్ధాంతపరంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా చేయాలని, సిద్ధాంతపరంగా ఇలా మనం పాటించాలని చెబుతున్న ఈ తప్పుడు సిద్ధాంతాలు దేవుడంటే ఏంటో అర్థం కాకుండానే ప్రజలకు చేశాయి. దేవుడంటే ప్రేమ అని బైబిల్ చెప్తుంది, దేవుడు ప్రేమ స్వరూపని బైబిల్ చెప్తుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా ఉన్నాడో అలాగే రమ్మని చెప్తుంది. ఇది తీయాలి, అది తీయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ఎలాంటి బోధ ఈ బైబిల్ గ్రంథంలో లేదు. ఎలా ఉన్నావో అలా నువ్వు పాపివి అని గుర్తించి యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణను బట్టి నీ పాపమునకు వెల చెల్లించబడిందని, నీకు పాప క్షమాపణ కలిగిందని, రక్షణ కలిగిందని నువ్వు నమ్మడమే సువార్త. ఈ సువార్త గాక, అందుకే అంటున్నాడు కదా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఈ సువార్త గాక మరి ఒక సువార్త అంటూ ఏదీ లేదు. గలతీయులకు రాసిన పత్రిక 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్నవారు మీరు కూడా చూడండి. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరు ఉన్నారు. క్రీస్తు సువార్తను చెరపగోరి, యేసుక్రీస్తు ద్వారా కలిగిన రక్షణను గూర్చిన సత్య వాక్కునకు దూరంగా, యేసుక్రీస్తు సువార్తకు భిన్నంగా మిమ్ములను వేరే సిద్ధాంతపరమైన గ్రంథాలు నమ్మేటట్టుగా వేరొక సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు సువార్తను చెరిపే సువార్త అని బైబిల్లో రాయబడింది. 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్త గాక, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను
మేమైనా సరే పరలోకం నుండి వచ్చిన మరి ఒక దూత అయినా సరే మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. ఇంకొక సువార్త అంటూ లేదు. 9-10 వచనాలు కూడా చదువుతున్నాను. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెబుతున్నాం. చాలా ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. మీరు అంగీకరించిన సువార్త కాకుండా మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవుతాడు. చాలా స్పష్టంగా ఇక్కడ గమనించండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ 66 గ్రంథాలు తప్ప ఇక ఏ సువార్త ప్రపంచవ్యాప్తంగా లేదు. ఈ సువార్త గాక మరి ఒక సువార్త అంటూ ఏది లేదు అనేది మనం గుర్తించాలి. సో ఇప్పుడు ఒక ప్రశ్న మనకి వస్తూ ఉంది. దేవుని యొక్క దూతలు అంటే సమాచారం ఇచ్చేవారే కదా. ఏమో దేవుడు మహమ్మద్ ప్రవక్తకు గాబ్రియేలు దూతను పంపించి ఒకవేళ ప్రత్యక్షత ఇచ్చి ఉండొచ్చు కదా. ఏమో దేవుని దూత ఈ మార్మోనిజం గురించి వచ్చి ప్రకటన చేసి ఉండొచ్చేమో కదా అనుకుంటున్నారు. ఇక్కడ మనం గుర్తించాలి, సువార్తకు భిన్నమైన సువార్త లేదు అని బైబిల్ చెప్తుంది. వేరే సువార్త దేవుని యొక్క దూత కూడా ప్రకటించకూడదు అని బైబిల్ చెప్తుంది. అసలు దేవుని యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉన్న దేవుని దూతలు దేవునికి భిన్నమైన సువార్త ఎలా ప్రకటిస్తారు? వారు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే పనివారు, దేవుడు చెప్పిన మాటలు ప్రకటించేవారు. అయితే భిన్నమైన వార్త వారు ప్రకటించేవారు కాదు. భిన్నమైన వార్త ఏదైనా ఉన్నది అంటే అది వెలుగుదూత వేషములో ఉన్న లూసిఫర్ వాని దూతల ద్వారానే అది సాధ్యం. కానీ దేవుని యొక్క దూతల ద్వారా అలాంటి తప్పిదాలు జరగవు. ఇంకా మనం గమనిస్తే ఈ సువార్తను మించిన వేరొక సువార్త లేదు. ఆల్రెడీ సువార్త అనేది ప్రకటించబడింది. ఇది వాక్యాధారంగా మనం ఎలా తెలుసుకోవాలో చూద్దాం. యూదా పత్రిక అందులో 1వ అధ్యాయం ఉంది, 3వ వచనం ఉంది. అది నేను చదువుతున్నాను. యూదా పత్రిక 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి చాలా ప్రత్యేకంగా అంటున్నాడు. క్షమించండి ఒకవేళ లైవ్ కట్ అవుతే. గమనించండి, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట, మన అందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలిగిన వాడవనై ప్రయత్నపడుచు ఉండగా, ఇక్కడ చాలా స్పష్టంగా చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం, ఒక్కసారి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. యూదా ఏమంటున్నాడు? పరిశుద్ధులకు 10 రకాల బోధలు చేయబడలేదు. పరిశుద్ధులకు 10 సార్లు బోధ అనుగ్రహించబడలేదు. పరిశుద్ధులకు ఒక్కసారి ప్రత్యక్షపరచబడింది బోధ. పరిశుద్ధులకు ఒక్కసారి ప్రకటించబడింది, అప్పగించబడింది బోధ. అదే వాస్తవం. ఈ వాస్తవానికి భిన్నంగా, ఈ వాస్తవానికి వేరుగా వేరొక సువార్త అంటూ ఏది కూడా లేదు. మరి ఇంకొక వాక్యాధారాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ మనం గమనిస్తే, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడిను. దేవుని దూతలు పరలోకము నుండి పంపబడ్డారు. వారు ప్రకటించిన సువార్త వారి కొరకు కాదు, ఇది మన కొరకు, అనగా భూమి మీద ఉన్న మనుషుల కొరకు అని తర్వాత వారు గ్రహించారు. మరలా చదువుతున్నా, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు.
వారు ప్రకటన చేస్తున్న ప్రతి పరిచర్యలో ఇది మన కొరకు పరిచర్య, ఇది మన కొరకు పరిచర్య అనుకున్నారట. కాదు కాదు, మనం ప్రకటించిన ఈ పరిచర్య అంతా కూడా భూమి మీద ఉన్న మనుషుల కొరకు మనం పరిచర్య చేశాము అని తర్వాత వారికి అర్థమైందంట. కాబట్టి పరలోకంలో ఉన్న దేవుని దూతలు తొంగి చూచి భూమి మీద రక్షణ కలుగుతున్న మానవుల విషయంలో, దేవుడు చేస్తున్న కార్యాల విషయంలో పరలోకము నుండి వారు తొంగి చూసి అసలు వాస్తవం ఏంటి, అసలు ఏం జరుగుతుంది భూమి మీద, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏంటి అని దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుతున్నారంట, వారికి ఆశ్చర్యం కలిగించే రీతిగా. కాబట్టి వాస్తవమైన విషయాలు పరలోకం నుండి మనకు పంపబడ్డాయి. అవి ఎలా పంపబడ్డాయి? ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన మీకు ప్రకటించబడిన సువార్త. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపణతో రాయబడినది ఈ బైబిల్ గ్రంథం. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన ఈ బైబిల్ గ్రంథం, పరిశుద్ధాత్మను బట్టి ప్రేరేపణ పొందుకున్న ప్రవక్తలు ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాసారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడితే రాయబడిన ఈ బైబిల్ గ్రంథాన్ని, మనుషుని ప్రేరేపణతో రాయబడిన వేరొక గ్రంథాన్ని, రెండింటినీ సమానం అని అనకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన దేవుని యొక్క దూతలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించిన విషయాలు మనకు తెలియచేశారు. పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన దేవుని దూతలు కాక మరి వేరే దూతలు ఎవరైనా వస్తారా? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన దూతలు కాకుండా వేరే వారు ఎవరైనా ఉంటారా? ఉంటారు. పరిశుద్ధతకు వ్యతిరేకత ఏంటి? వ్యతిరేక పదం ఏంటి? అపవిత్రత. అపవిత్రత కలిగిన దేవుని దూతలు కూడా ఉంటారు. అపవిత్రాత్మ సాతాను పంపించే దూతలు కూడా ఉంటారు. సో పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన దేవుని దూతలు మానవుని రక్షణ కొరకు ప్రణాళికను గూర్చి భూప్రపంచంలో ప్రకటించారు. వారు ప్రకటించిన సువార్త విషయాలన్నీ తర్వాత వారికి అర్థమయ్యాయి. అది ముందు వారికి అనుకున్నారు. మన కోసమే మనం ప్రకటిస్తున్నాం, మనందరి కోసమే ఈ పరిచర్య చేస్తున్నాం అనుకున్నారు. కాదు కాదు, అది వారి కొరకు కాదు, దేవుని కొరకు మనుషులను సిద్ధపరిచి రక్షణ కలుగజేసే పరిచర్య చేశారు అనే సంగతి వారికి తర్వాత బయలుపరచబడింది. కాబట్టి ఇప్పుడు ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను గూర్చి దేవుని యొక్క దూతలు దేవుని యొక్క కార్యాలు పరలోకము నుండి తొంగి చూడటానికి ఆశపడుతున్నారట. కాబట్టి ఈ రక్షణ ప్రణాళికను గూర్చి దేవుని యొక్క దూతలు ఆశ్చర్యపడుతూ ఉన్నారు దేవుడు చేసిన కార్యాలను బట్టి. ఇంకా ప్రాముఖ్యంగా పిల్లరా, కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ఈ భూమి మీదకి వచ్చాడు, కొర్నేలితో మాట్లాడాడు. ఏమని చెప్పాడు? సువార్త చెప్పాడా? యేసుక్రీస్తు ప్రభు దేవుడని చెప్పాడా? కాదు. ఈ యొక్క కొర్నేలి దగ్గరకు వచ్చిన దేవుని యొక్క దూత సువార్త ప్రకటించడం లేదు, లేక వేరే విషయాలు ఏమి చెప్పలేదు. మరి ఏమని చెప్పాడు? ఈ కొర్నేలి ఇస్తున్న స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో కొర్నేలి చెబుతున్న స్టేట్మెంట్. అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏమని చెప్పాడంటే తెలుసా? ఆ దేవుని యొక్క దూత ఏమని చెప్పాడు? 13-14. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు కలిగిన సీమోనును పిలిపించు. 14వ వచనంలో రాయబడింది, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును అని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి పేతురు అక్కడికి వెళ్ళినప్పుడు కొర్నేలి తెలియజేశాడు. కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు, కొర్నేలి నీ ప్రార్థన మాకు వినపడింది, పరలోక రాజ్యంలోనికి నీ దాన ధర్మాలు నీ నీతి క్రియలన్నీ వచ్చాయని చెప్పారు కదా. ఆ దేవుని దూత ఏమని చెప్పాడంట? యొప్పేకు మనుషులను పంపించి అక్కడ పేతురు సీమోను పేతుర్ని నువ్వు పిలువనంపించు, అతడు వచ్చి ఏం తెలియచేస్తాడంట? 14వ వచనంలో అదే రాయబడింది, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు నీతో చెప్పును, అతన్ని రప్పించు అన్నాడు. రక్షణ పొందే మాటలు పేతురు వచ్చి చెప్తాడని చెప్పాడు, కానీ దేవుని దూత ఇది రక్షణ విధానం అని సువార్త ప్రకటించలేదు. ఈ విధానంలో నువ్వు ఉంటే దేవుడికి ఇష్టడుగా ఉంటావు, ఈ విధానం నువ్వు పాటించు అని దేవుని దూత ఏమీ సువార్త ప్రకటించలేదు కొర్నేలికి. గమనించండి, కొర్నేలికి
ఏ మాట వలన రక్షణ పొందాలో చెప్పవలసిన వ్యక్తి పేతురు. ఏ మాట వలన రక్షణ పొందుకుంటారో తెలిసిన వ్యక్తి పేతురు. సువార్త ప్రకటించే హక్కు గాని, సువార్తను విశదీకరించి ఇది వాస్తవం ఇది కాదు అని ఈ విషయాలను ప్రకటించే ఆ సామర్థ్యం గాని దేవుని దూతలకు లేదు. వారు అజ్ఞానులే. సువార్త విషయంలో, రక్షణ ప్రణాళిక విషయంలో దేవుని యొక్క దూతలు అజ్ఞానులే. కారణం ఏంటంటే ఈ రక్షణను గూర్చిన ఈ సువార్త ఇది దేవుని పిల్లలుగా, దేవుని సంతానముగా ఉన్న వారికి ఇది ఇవ్వబడిన ఆధిక్యత. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఇవ్వబడిన ఆజ్ఞ దేవుని దూతలకు కాదు. దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున చేయబడిన మనకు ఆ ఆధిక్యత ఇచ్చాడు. ఈ సువార్త ప్రకటించే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. మనకిచ్చిన ఆధిక్యత, మనకివ్వబడిన ఈ యొక్క ఆజ్ఞ దేవుని దూతలకు ఎందుకు ఇస్తాడు? మీరు సువార్త ప్రకటించండి అని. దేవుని యొక్క దూతలకు ఈ సువార్త ప్రకటన చేసే ఆధిక్యత ఇవ్వబడలేదు. దేవుని యొక్క దూతలకు ఈ సువార్తలో ఉన్న రహస్యాలు, ఈ రక్షణను గుర్చిన ప్రణాళిక వారికి అర్థం కాలేదు. అందుకే నిన్నటి దినమందు 24 పెద్దలు అనే టాపిక్ లో నేను మీకు తెలియచేశాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో అసలు ఈ గ్రంథాన్ని విప్పటానికి ఎవడు అర్హత కలిగిన వ్యక్తి అని బలిష్ఠుడైన మైటీ ఏంజల్ గట్టిగా బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు. మరి తెలియదా? ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యత సంపాదించిన వాళ్ళు ఎవరో తెలియదా? తెలియదు కాబట్టే పరలోక రాజ్యంలో గంభీరంగా అరుస్తూ ఉన్నాడు. ఈ 7 ముద్రలు కలిగిన ఈ గ్రంథములో అసలు ఏమి రాయబడింది, అసలు ఆ గ్రంథాన్ని తీయటానికి హక్కుదారుడు ఎవరైనా ఉన్నాడా అని అరుస్తూ ఉంటే అప్పుడు పెద్దలలో ఒకడు అన్నాడు, అవును, దావీదు సంతానంలో పుట్టిన యూదా గోత్రపు సింహం వలె యూదా గోత్రానికి సంబంధించిన చిగురు యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల ఆ 7 ముద్రలను విప్పడానికి అర్హత కలిగి ఉన్నాడనే విషయాన్ని దూతకు బోధపడేటట్టు తెలియజేసిన వాడు సంఘమునకు ప్రతినిధిగా ఉన్న ఈ యొక్క పెద్ద 24 పెద్దలు. ఈ 24 పెద్దలు సంఘమునకు ప్రతినిధులుగా ఉన్నారు అనేది నేను ఆల్రెడీ 24 పెద్దలు అనే అంశంలో నేను మీకు బోధించాను. ఇప్పుడు ఆఖరిగా 7 ఆర్కేంజల్స్ ఉంటారనే భావన ఎలా కలిగింది? 7 ఆర్కేంజల్స్ అంటే ఎవరు? అసలు ఆ 7 అనేది ఎలా అది బయటకు వచ్చింది? ఈ విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ఇది చెప్పి నేను ముగిస్తాను. వినండి వాక్యాన్ని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతున్నాను. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభములు గల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘమునకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇక్కడ రాయబడింది 7 7 7 అని. ఇక్కడ గమనిస్తే 7 దూతలు అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది. కానీ ఇక్కడే రాయబడింది ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అని వ్రాయబడింది. 7 సంఘములకు దూతలు అని వ్రాయబడినప్పుడు దేవుని దూతలు ఎలా అవుతారు? సంఘమునకు, 7 సంఘాలకు, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో రాయబడిన 7 సంఘాలకు ప్రతినిధులుగా ఉన్న దేవుని సముఖములో దూతలు అనే పదం ఉపయోగించబడింది. అయితే వీరు ఆర్కేంజల్స్ కాదు. సంఘమునకు ప్రతినిధులుగా 7 దూతలున్నారు. వారెవరు? సంఘం, భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘానికి ప్రతినిధులుగా ఉన్న రక్షించబడిన జనాంగములో నుండి దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన ప్రతినిధులు. వీరు 7 దూతలు అని బైబిల్లో మనం చూస్తున్నాం. వీరు దేవుని ఎదుట నిలిచేవారు. దేవుని ఎదుట నిలిచేవారు ఎవరు? 7 సంఘములకు దూతలుగా ఉన్న, ఈ ప్రతినిధులుగా ఉన్న మన రక్షించబడిన వారే, ఎన్నిక చేయబడిన వారే. ఇదే మాట మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మరొకసారి 2వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని, వారికి 7 బోరలు ఇవ్వబడును అని రాయబడింది. ఇది 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని గూర్చి 7 బోరలు ఊదబడటం, 7 ఉగ్రత పాత్రలు కుమ్మరింపబడటం. ఈ 2 సంఘటనలు కూడా 3.5 సంవత్సరాలు బోరలు ఊదినప్పుడు ఒక్కొక్క
ఆ శ్రమ భూమి మీద కలగటాన్ని గూర్చి వ్రాయబడింది. 7 ఉగ్రత పాత్రలు, ఒక్కొక్క ఉగ్రత పాత్ర భూమి మీద శ్రమకాలాన్ని గూర్చి వ్రాయబడింది. 3.5 సంవత్సరాలు బోర్లు ఊదబడటం, 3.5 సంవత్సరాలు ఉగ్రత పాత్రలు గూర్చి 7 సంవత్సరాల కాలంలో కలిగే శ్రమల కాలం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, దేవుని ఎదుట నిలిచే 7 దూతలు వారికి బోరలు ఇవ్వబడ్డాయి. సాధారణంగా బోరలు ఊదేది, పరలోక రాజ్యంలో ఆరాధన చేసేది దేవుని దూతలే కదా. దేవుని దూతలు బోరలు ఊదుతూ ఉన్నారు కదా, వారే కదా దేవుని ఆరాధిస్తున్నారు అనుకుంటాం. ఇక్కడ బోరలు వారికి ఇవ్వబడ్డాయి ఊదటానికి. సంఘము అనేది 7 సంవత్సరాల శ్రమల కాలంలో భూమి మీద శిక్షలు అమలు చేయటానికి దేవుడు నిర్ణయించాడు. ఇంతవరకు సంఘం ప్రజల చేత అవమానించబడింది, రాళ్ల చేత కొట్టబడింది, హతసాక్షులుగా ప్రజల చేత మార్చబడ్డారు. అనేక మంది పిల్లరా అవమానించబడ్డారు, నిందను బాధలు అనుభవించారు, రక్త ప్రోక్షణ చేశారు. సంఘముగా ఉన్న ఈ సార్వత్రిక సంఘముగా ఉన్న యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన అనేకులు ఈ భూమి మీద హింసించబడ్డారు. వారందరికీ శిక్షలు అమలు చేసేది ఎవరు? దేవుని దూతలు బోరలు ఊదినప్పుడు శ్రమలు కలగడం కాదు. సంఘమునకు ప్రతినిధులుగా ఉన్న ఈ 7 దూతలు బోరలు ఊదుతున్నప్పుడు, ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఒక్కొక్క సంఘటన, 6 నెలల శ్రమల కాలము, ఒక్కొక్క బోరకు 6 నెలల కాలంలో శ్రమలు అనేవి భూమి మీద కలుగుతూ ఉన్నాయి. కాబట్టి భూమి మీద శ్రమలు కలుగజేసేవారు దేవుని ఎదుట నిలిచే 7 దూతలు. ఆ 7 దూతలు మనం అంటున్న ఆర్కేంజల్స్ కాదు, సంఘమునకు ప్రతినిధులుగా ఉన్నవారు. అందుకే ఇందాక చదివాను కదా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని ఎదుట నిలిచే సంఘపు దూతలు, వారు ప్రతినిధులు, భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘానికి ప్రతినిధులు వారే. ఈ 8వ అధ్యాయం 2వ వచనంలో బోరలు ఊదుతున్నారు. అలా బోరలు ఊదుతున్న సమయంలో భూమి మీద దేవుడు శ్రమలు కలుగజేస్తూ శిక్షలు కలుగజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే, మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించండి అని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని అని రాయబడింది. ఈ భూమి మీద ఉగ్రత పాత్రలను కుమ్మరించడానికి, దేవుని యొక్క కోపముతో నింపబడిన ఉగ్రత పాత్రలను భూమి మీద కుమ్మరించండి సంఘానికి దేవుడు అధికారం ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ 7 దూతలు ఎవరు? దేవుని ఎదుట నిలిచే 7 దూతలు ఎవరు? ఆర్కేంజల్స్ కాదు, సంఘమునకు ప్రతినిధులు, దేవుని సంఘమునకు ప్రతినిధులు. భూమి మీద సంఘానికి కలిగిన నష్టానికి, అవమానానికి, నిందలకు అనేక మంది హతసాక్షులుగా మార్చబడిన ఈ పరిణామాలన్నిటిని బట్టి 7 సంవత్సరాల శ్రమల కాలంలో దేవుడు సంఘమునకు అధికారం ఇవ్వబోతూ ఉన్నాడు. బోరలు ఊదేది మనమే, బోరలు ఊదేది మనమే. 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని భూమి మీద అమలు చేసేది సంఘమే. సంఘమే భూమి మీద శిక్షలు కలుగు చేయబోతుంది. కాబట్టి 7 దూతలు దేవుని ఎదుట నిలిచేవారు బోధలు ఊదటం. అలాగే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు పోయి దేవుని కోపంతో నింపబడిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించండి అని ఆలయములో నుండి గొప్ప స్వరం వినబడుతుంది. అప్పుడు ఆ 7 దూతలు, మరలా వీళ్ళు మన సంఘ ప్రతినిధులే, ఆ 7 దూతలు భూమి మీద కుమ్మరించటం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉగ్రత పాత్ర ఇవ్వబడటం, వారు భూమి మీద కుమ్మరిస్తూ ఉన్నప్పుడు మరలా ఒక్కొక్క ఉగ్రత పాత్ర 6 నెలల సమయ కాలంలో భూమి మీద విపత్తులు కలగడం జరుగుతూ ఉంది. కాబట్టి 7 దూతలు అంటే ఆ 7 ఆర్కేంజల్స్ గురించి బైబిల్లో రికార్డెడ్గా ఏది లేదు. నా ముగింపు మాటలు వినండి. బైబిల్లో ఆర్కేంజల్స్ 7 అన్నట్టుగా బైబిల్లో లేదు. ఉపయోగించబడిన 7 దూతలు అనేది సంఘమునకు ప్రతినిధులుగా 7 సంఘాలకు 7 సంఘాల దూతలు, ఆ 7 సంఘాల ప్రతినిధులుగా రికార్డ్ చేయబడింది. ఆ 7 సంఘాల దూతలే దేవుని ఎదుట నిలిచే దూతలు. వారికి బోరలు ఇవ్వబడ్డాయి, వారికి ఉగ్రత పాత్రలు ఇవ్వబడ్డాయి. సంఘమే భూమి మీద శిక్షలు అమలు చేయబోతుంది. యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన మనమే 7 సంవత్సరాల కాలంలో భూమి మీద శిక్షలు అమలు చేయబోతున్నాం. మొన్నటి అంశంలో 24 పెద్దలు సైతం రక్షించబడిన
యేసు రక్తమందు కడగబడిన వారే పెద్దలుగా నియమించబడుతున్నారు, రాజులుగా యాజకులుగా వారు నియమించబడ్డారు కదా. మరి ఇశ్రాయేలీయులు ఏమయ్యారు అనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు కడపటి వారయ్యారు. అందుకే ప్రకటన గ్రంథంలో 2వ బ్యాచ్ అన్నమాట. 3.5 సంవత్సరాల కాలంలో వారు శ్రమలు అనుభవించిన తర్వాత, 7 సంవత్సరాల శ్రమల కాలం కదా, 3.5 సంవత్సరాల శ్రమలు అనుభవించిన తర్వాత సెకండ్ బ్యాచ్ లో వాళ్ళు దేవుని రాజ్యానికి వస్తూ ఉన్నారు. వారిని గూర్చి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది. మరియు 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసర్ల యందు లిఖింపబడి ఉన్న 124,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. సో 2వ భాగంలో 3.5 సంవత్సరాలు సంఘం ఎత్తబడిన 3.5 సంవత్సరాల తరువాత ఈ క్రీస్తు విరోధి నుండి తప్పించుకొని, నాశనకరమైన హేయు వస్తువు ఆలయంలో చూచి పారిపోయి తప్పించుకొని దేవుని ద్వారా భద్రపరచబడి వచ్చేవారే 3.5 సంవత్సరాల తర్వాత కడపటి వారుగా వచ్చేవారే ఇక్కడ రాయబడింది. వారి సంఖ్య 144,000 మంది అని రాయబడింది. ఇలాగూ రక్షించబడిన జాబితాలో సెకండ్ క్యాడర్లో కడపటి వారుగా ఇశ్రాయేలీయులు వస్తున్నారు. కాబట్టి భూమి మీద 7 ఏండ్ల పరిపాలన కాలంలో శిక్షలు విధించేది సంఘం యొక్క దూతలు, సంఘమునకు ప్రతినిధులుగా ఉన్నవారే అనేది, ఆ 7 దూతలు దేవుని సంఘమునకు ప్రతినిధులుగా ఉన్న దూతలే అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మికాయేల్ అంటే అతడు దేవుణ్ణి పోలిన వాడే కానీ దేవుడు కాదు. మికాయేల్ అనేవాడు యుద్ధాలు చేసే సామర్థ్యత కలిగిన వాడు. చిట్ట చివరిగా ప్రకటన గ్రంథం ప్రకారంగా సాతాను రాజ్యాన్ని కోలగొట్టి అగ్నిలోనికి నెట్టివేసి యుద్ధ పరిచర్య చేస్తున్నాడు తప్ప దేవుడుగా అతడు పిలువబడలేదు. కాబట్టి అనేకులు అంటున్నట్టుగా, జెహోవా విట్నెస్ వాళ్ళు అంటున్నట్టుగా మికాయేలు దూత అంటే యేసుప్రభు, యేసుప్రభు అంటే మికాయేలు దూత అనుకోవద్దు. అసలు దేవుడు దూతలు ఎవరిని దేవుని యొక్క స్థానాన్ని ఇవ్వలేదు. ఈ మాట నేను చెప్పాలి. ఇది చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక్కసారి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇది చెప్పి నేను ముగిస్తున్నాను. 7-8 వచనాలు రాయబడ్డాయి. పిల్లరా, 7-8 వచనాలు ఏమని సెలవిస్తున్నాయి? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలను గాను దేవుడు చేసుకున్నాడు. తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇక్కడ గమనిస్తే తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచూ ఉన్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును అని ఇక్కడ ఏ దేవుని యొక్క కుమారుని గూర్చి రాయబడిన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. అలాగే 13వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో నేను రాయబడిన మాట చెప్తున్నాను. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరికైనాను ఎప్పుడైనాను చెప్పినా అని అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రభువుతో పాటు సింహాసనం మీద కూర్చో అని చెప్పడం కానీ, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు సమానత్వం కలిగిన వ్యక్తిగా దూతలు ఉన్నారని కానీ, దేవుని కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తుతో పాటు దూతలు కూడా సమానంగా దేవుని కుమారులని బైబిల్ చెప్పటం లేదు. కాబట్టి దేవుని దూతగా ఉన్న మికాయేలు యేసు ప్రభు అని పోల్చడానికి వీల్లేదు. సృష్టించబడిన వాడు మికాయేలు, సృష్టించబడిన వారు దేవుని దూతలు. సృష్టించబడిన దానిని సృష్టికర్తతో పోల్చడానికి వీల్లేదు. కాబట్టి సృష్టించబడిన వారిని దేవునితో సమానంగా పోల్చే బోధ ఇది అసత్యమైన బోధ. యేసుక్రీస్తు ప్రభుతో పాటు సమానమైన అర్హత బైబిల్ ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి దేవుని దూతలలో ఒక వ్యక్తిని పోలిన వాడు యేసు ప్రభుని, యేసు ప్రభు స్థానాన్ని ఇంకొక దూతకి ఇవ్వడానికి వీల్లేదు. యేసు ప్రభువే దేవుడు, సృష్టికర్త. అందుకే కొలస్సీ 1:16లో ఆయన ఆది సంభూతుడిగా ఉండి ఆయనే సమస్తం సృష్టించాడు. ఆయన సృష్టికర్త. సృష్టించబడిన జీవులుగా దూతలుగా ఉన్నవారు వీరు
సృష్టికర్తగా ఉన్నవాడు యేసు ప్రభు. కాబట్టి ప్రధాన దూతలలో ఒకరిని పోల్చి యేసు ప్రభుతో కలపటం, యేసు ప్రభువును పోలినవాడు ప్రధాన దూత అని అనటం సరైనది కాదు. యేసు ప్రభు సృష్టికర్త. కాబట్టి తప్పుడు సిద్ధాంతాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక సృష్టే అని చెబుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువును కూడా దేవుడు సృష్టించాడు అని చెప్తున్నాయి. బైబిల్ చెప్తుంది యేసు ప్రభువే సృష్టికర్త అని. ఇది మనం గుర్తించాలి. మిగిలిన వివిధ గ్రంథాలన్నీ కూడా యేసు ప్రభువు కూడా దేవుని ద్వారా సృష్టించబడిన ఒక దూత, దేవుని ద్వారా సృష్టించబడిన ఒక వ్యక్తి అని చెబుతున్నాయి. అదే అసత్యమైన బోధ. కానీ బైబిల్ దాన్ని వ్యతిరేకిస్తుంది. యేసు ప్రభువే దేవుడు అని చెప్తుంది. యేసు ప్రభువే సృష్టికర్త అని చెప్తుంది. యేసు ప్రభువుకు దేవుని స్థానం ఇవ్వకుండా యేసు క్రీస్తు ప్రభువుని సామాన్యమైన దూతలతో పోల్చిన ప్రతి గ్రంథం అది అసత్యమైన గ్రంథం. యేసు క్రీస్తు ప్రభువుని మరి ఒక దూతతో పోల్చిన ప్రతి గ్రంథం అది అసత్యమైన గ్రంథం. యేసు క్రీస్తు అనగా సృష్టికర్త. సృష్టికర్తను పోలిన వారు ఎవరు లేరు, ఉండరు. ఆయనే సృష్టికర్త. అన్నిటికీ ఆయనే ఆది సంభూతుడు. ఆయనే దేవుడు. దేవుడు మాటలు దీవించును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. ఈ వాక్య సంబంధమైన జీవితాన్ని మేము జీవించటానికి నీ ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నీ వాక్య సంబంధమైన ప్రత్యక్షత జ్ఞానం అనుగ్రహించి నీ వాక్యానుసారంగా జీవించడానికి కృప అనుగ్రహించమని నీ కాపుదలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడిగా యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడేండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.